నీట్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నీట్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాల్సిన అవసరం లేదంటున్నారు సిజిఐ. పేపర్ లీక్ అయిన మాట వాస్తవమేనని, అయితే పేపర్ లీక్ కారణంగా మొత్తం ఫలితాలపై ప్రభావం చూపలేదంటున్నారు చీఫ్ జస్టిస్. పరీక్ష నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలున్నాయంటున్నారు. నీట్ పేపర్ లీక్ వల్ల హజారీబాగ్, పట్నా, రాజ్కోట్తో సహా 155 మంది విద్యార్థులు లాభపడ్డారన్నారు సిజిఐ. కాపీ కొట్టిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలన్నారు సిజిఐ. దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ రాసిన 24 లక్షల మంది విద్యార్థుల నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం సంచలనంగా మారింది. మరొకసారి నీట్ నిర్వహించాల్సిన అవసరం లేదనే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. పేపర్ లీక్ అయిన మాట వాస్తవమే, కానీ పేపర్ లీక్ కారణంగా మొత్తం ఫలితాలపై ప్రభావం చూపలేదంటున్నారు చీఫ్ జస్టిస్. అలాగే పరీక్షా నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలున్న మాట వాస్తవమేనని సిజిఐ చెప్తున్నారు. నీట్ పేపర్ లీక్ వల్ల హజారీబాగ్, పట్నా, రాజ్కోట్కు సంబంధించిన 155 మంది విద్యార్థులు లాభపడ్డారనే అంశాన్ని గుర్తించామని చీఫ్ జస్టిస్ చెప్తున్నారు. కాపీ కొట్టిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఆదేశించారు. అయితే దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు రాశారు. 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంతో ముడిపడిన నీట్ ఎగ్జామ్ను రద్దు చేయాలంటూ పలు డిమాండ్లు కూడా వచ్చాయి. అయితే ఆ డిమాండ్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నీట్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాల్సిన అవసరం లేదని, రీ ఎగ్జామ్ అక్కర్లేదంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. చీఫ్ జస్టిస్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీంతో నీట్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చినట్లయింది. మా ప్రతినిధి రామకృష్ణ జైన్ అవుతారు. రామకృష్ణ, నీట్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాల్సిన అవసరం లేదంటూ చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం